హలో ఎవరిబడి. ఒకసారి మనం ఈరోజు ఇప్పటి వరకు ఉన్న వార్తలకు చూసుకుంటే ఎఫ్సిఆర్ఏ బిల్లుని జేపీసీకి పంపించారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇందులో లోక్సభ నుంచి 21 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. సో ఇది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదటి వారంలోగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇవాళ పార్లమెంట్ వారిని అభ్యర్థించింది. సో హోప్ఫుల్లీ ఇంకొక 3-4 నెలల్లో ఈ బిల్లు పాస్ అయిద్దని మనం అనుకుందాం. ఎఫ్సిఆర్ఏ బిల్లు కోసమే ఆ బిల్లును ఆపడానికే జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో ఈ పెంట్ అంతా చేస్తారు అనమాట. ఓకే, ఎఫ్సిఆర్ఏ బిల్లు సో ఇప్పుడు పార్లమెంట్ లోపల ఉంది. సో ఇట్స్ ఇన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పెద్ద ఆపరేషన్ చేసిందనమాట. సో ఇందులో ఆల్మోస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వరకు అయితే 15 to 16 ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టారు మన ఆర్మీ సిఆర్పిఎఫ్ కలిపి. సో ఇట్స్ వెరీ గుడ్ మూవ్. అంటే మళ్ళీ ఎవరు రాకుండా, కాకపోతే ఇక్కడ ఒక 3 లోకల్ పీపులే ఉన్నారు, మిగతా వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చారు. యాజ్ వీ కెన్ ఐడెంటిఫై లోకల్ పీపుల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్, ఇండియన్ కంపెనీస్ హ్యాస్ డ్రిల్ ఆయిల్. మనకి ఒరిస్సా తీరంలో మన వాళ్ళకి ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు తెలిసింది. అందులో ఒకటి దే డ్రిల్ ఇంటూ ఇట్ అనమాట. చేస్తే వి ఫౌండ్ దట్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. సో అది ఇప్పుడే రాదు, ఇట్ విల్ టేక్ 1 to 2 years. అది మొత్తం ప్రాసెస్ అంతా చేసి మనకి వాడుకోవడానికి రావడానికి అంత టైం పడుతుంది. వన్ మోర్ థింగ్, దట్ పంజాబ్ పోలీస్ కమిషనర్ ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర బాంబులతో వచ్చారో, పెట్రోల్ బాంబ్స్, గన్స్, బుల్లెట్స్, వాళ్ళని పంజాబ్లో పట్టుకున్నారనమాట వైల్ ట్రావెలింగ్ బ్యాక్ టు ది నేటివ్ ప్లేస్. సో పట్టుకొని ఇంట్రోగేట్ చేసి ఆయన పబ్లిక్ ఈ విషయం చెప్పినందుకు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ హిమ్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్. యు సీ, పంజాబ్ అంటే మన ఆమ్ ఆద్మీ పార్టీ, దీస్ ఆల్ ద సేమ్. పోలీసులు సక్రమంగా డ్యూటీ చేస్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళని చేయనియరు. అందరు కాదు, కొందరు ఉంటారు. ఆ కొందరులో ఇప్పుడు పంజాబ్లో ఉన్న వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఇఫ్ యూ సీ, ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నా సరే పోలీస్ వ్యవస్థల్లో ఆయన ప్రతిసారి పెట్టడేలు వదిలేస్తారు. ఇది కర్ణాటకలో అయినా సరే వాళ్ళు వేలు పెట్టారు సార్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే రాజకీయ నాయకులు మ్యాక్సిమం వదిలేస్తారు. బట్ ఐ డోంట్ నో హౌ ఆమ్ ఆద్మీ పార్టీ బిహేవ్స్. చూద్దాం. ఇంకోటి, బలూచిస్తాన్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్ yesterday 11th, and it also thanked India and Indian media for their support. కాకపోతే యు సీ, వీళ్ళు 1947 August 4th ఒక మిస్టేక్ చేశారు. అదే సేమ్ మిస్టేక్ ఇప్పుడు చేశారు వాళ్ళు. అప్పుడు కూడా August 4th నాడు ఏదో మాట్లాడితే జస్ట్ August 4th or 11th, నాకు అంత బాగా తెలియదు, నాకు చెప్పారనమాట. సో దే సెడ్ అప్పుడు కూడా ఇలా అమావాస్యకి ఒకరోజు ముందే వాళ్ళు ఏదో చేశారు. August 5th, August 11th అండ్ సమ్వేర్ ఇన్ October దే డిడ్ ద సేమ్ థింగ్ అనమాట. అమావాస్య ముందు రోజు చేశారు, అంత పెంట అయింది. ఇప్పుడు మళ్ళీ చేశారు. ఇప్పుడు ఏమైతే చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అందరూ బాగుండాలి, మనం కోరుకుంటాం. ఇంకోటి, సమ్ చైనీస్ అఫీషియల్స్ ఇన్ ఇండియా అండ్ సమ్ ఇండియన్ ఇంటెలెక్చువల్స్ అంటాం కదా, మేధావులు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియా అండ్ చైనా మనం ఫ్రీ ట్రేడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చైనాతో ఫ్రీ ట్రేడ్ అంటే అది సూసైడ్ అనమాట. ఎందుకు? చైనాలో వెట్టి చాకరీ ఉంటుంది. యు సీ, ఎ పర్సన్ షుడ్ వర్క్ 12 to 14 hours a day. అది మ్యాండేటరీ రూల్ అక్కడ. మన దగ్గర అట్లా కాదు, 8 hours. వాళ్ళు అంత ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ తక్కువ ధరకు దొరుకుతాయి, మన ప్రోడక్ట్స్ ఎక్కువ ధరకు దొరుకుతాయి. సో వాడు ఇక్కడికి వచ్చింది అనుకోండి, మన ఎక్కువ ధర కాబట్టి మన వాళ్ళు కొనుక్కోరు. సో ఆటోమేటిక్గా మన మార్కెట్ పడిపోతుంది. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ పడిపోతుంది, వాడు వచ్చి టోటల్గా క్యాప్చర్ చేస్తారు. హోప్ఫుల్లీ ఇప్పటికి కూడా మనకి వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్ ఇంచుమించు $50 to $60 billion ఉంది అన్నారు, సబ్జెక్ట్ కరెక్షన్. ఒకసారి చూద్దాం అది కూడా. ఓకే, ఇంకోటి, బంగ్లాదేశ్ ఇప్పుడు హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో, నో హీఈస్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు నాట్ టు టేక్ ఎనీ
ఒడిసే ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇలాంటివి షేక్ హసీనాకు ఇవ్వడానికి మీరు అలౌ చేయకండి. బికాస్ వెన్ ద మూమెంట్ తను మన 5th ఒకటి ఇచ్చిందనమాట, వర్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాక. వేరేస్ బంగ్లాదేశ్లో అల్లర్లు స్టార్ట్ అయినాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఆయన సార్ వద్దు సార్, మీరు ఆమెను ఇక్కడ పంపించేస్తే లీగలీ వి విల్ లుక్ ఇన్ ఇట్ అంటారు. కానీ వెన్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్, వెన్ ద మూమెంట్ షీ విల్ గో టు బంగ్లాదేశ్, దే విల్ కిల్ హర్. బికాస్ దీస్ పీపుల్ డోంట్ వాంట్ ఉమెన్ టు రూల్ దెమ్. పాత వాళ్ళందరూ ఓకే, ఇప్పుడు న్యూ జనరేషన్కి ఏమైందో నాకు అర్థమైతే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన టాటా గారు ఉన్నారు కదా, టాటా చైర్మన్, టాటా సన్స్ అనే కంపెనీకి చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు. ఆయన ఈ కంపెనీలో 40 years కంప్లీట్ చేసుకున్నారు. సో అలాగే హీ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ యాజ్ అ చైర్మన్. ఆయన యాక్చువల్లీ ఆయన టర్మ్ అప్ టు February 2027 వరకు ఉంది. ఆ తర్వాత కూడా అప్ టు 5 years ఈయననే ఉండాలని చెప్పేసి ఈ రతన్ టాటా గారు ఒక రిక్వెస్ట్ పెట్టేసి వెళ్ళాడంట. కాకపోతే ఇప్పుడున్న బోర్డ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ ఈజ్ నాట్ అపరింగ్ ఫర్ ద సేమ్. సో యునానిమస్గా బోర్డు లేదు కాబట్టి నేను నా పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఏం చేసేసాను. కాకపోతే టాటా గారు ఉంటే కనుక, మన రతన్ టాటా గారు ఉంటే కనుక ఈయనకే ఇంకో నెక్స్ట్ 5 years ఇచ్చేవాడు అనేది టాక్. సో మరి యూ సీ పీపుల్ వాంట్ పవర్, త్రూ పవర్ వీ కెన్ గెయిన్ మనీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది నాకు ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ బిట్ ఇంట్రెస్టింగ్. అదేంటి, పాకిస్తాన్ ఫర్ ద 2026-27 డిఫెన్స్ బడ్జెట్ గాను 3 trillion పాకిస్తానీ రూపీస్ని వాళ్ళు డ్రాఫ్ట్ చేసుకున్నారు. 3 trillion అంటే $10 billion US dollars అనమాట. 10 billion, 10.6 or 10.8తో ఉంటుంది. $10 billion. సో యుఎస్ ఏమందంటే, యూ సీ వీ కాన్ గివ్ బ్లాంక్ చెక్స్ ఫర్ యూ, హెన్స్ఫోర్త్ వీ వోంట్ సపోర్ట్ యూ విల్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ సచ్ అమౌంట్ ఇన్ యువర్ డిఫెన్స్ బడ్జెట్ అని చెప్పారు. ఈ డిఫెన్స్ బడ్జెట్ ఎందుకు అంటే, యాజ్ దే వాంట్, వాళ్ళు టర్కీ దగ్గర నుంచి ఇప్పుడు డ్రోన్స్ అవి కొనుక్కోవాలనుకుంటున్నారు ఫ్రమ్ టర్కీ అండ్ యుక్రెయిన్. యుక్రెయిన్ దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉంటాయి, ఏఐ చాలా అడ్వాన్స్. సో అవన్నీ భారత్ మీద వాడదామని చెప్పేసి అవి కొనుక్కోవడానికి దే ఆర్ ట్రైంగ్, దే ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అందరూ వాళ్ళ బడ్జెట్ డ్రాఫ్టింగ్లో ఇంత చూపించారు వాళ్ళు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఐ ఫెల్ట్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అనమాట ఈ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాయిలకున్న స్వేచ్ఛ మరి ఘోరంగా రోజుకి ఘోరంగా తగ్గిపోతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 250,000 children are left their schooling. This year more than 12 lakh people అనుకుంటా left their schooling. అక్కడ ఏంటంటే అప్ టు 4th or 6th అక్కడ వరకే చదువుకోవాలి, మీరు దానికంటే ఎక్కువ చదువుకోవద్దు అని చెప్పేసి రూల్ పెట్టారు. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రూల్ వచ్చింది. ఏంటంటే హస్బెండ్ కెన్ బీట్ వైఫ్ ఎంతవరకు కొట్టుకుని, కాకపోతే బొక్కలు విరగకుండా కొట్టాలి. బొక్క విరిగితే కనుక వాళ్ళు కేసు వేస్తారంట. బొక్కలు విరిగేటట్టు కొట్టుడేది బొక్కలు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ దట్, బట్ స్టిల్ ఎనీ కంట్రీ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. అయితే వీళ్ళు కొంచెం లేడీస్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 to 3 women, అంటే నాకున్న సోర్సెస్ ప్రకారం 2 to 3 women హ్యాస్ ట్రై టు కమిటెడ్ సూసైడ్ ఇంట్లోనే. సో వాళ్ళు వీళ్ళకి దొరికిపోతే నోట్ దే బాట్ దెమ్, ఒక చౌరస్తాకి తీసుకొచ్చి అక్కడ పోల్కి కట్టేసి పెట్టేశారంట వాళ్ళని. నో యూ డై అని చెప్పేసి, ఈ ఎండకి చలికి వానకి వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లేదు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు రాళ్ళతో కొడుతున్నారు. హౌ పెయిన్ఫుల్ అంటే, క్యాన్ దిస్ పీపుల్ ఇమాజిన్ దేర్ మదర్, దేర్ సిస్టర్ ఒక పోల్కి కట్టేసి అంటే, క్యాన్ యూ ఇమాజిన్? ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఇంకోటి, వీళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా బోర్కా వేసుకొని ఉంటారు. కోర్స్ అది వాళ్ళ మతాచారం, వాళ్ళ ఇష్టం అది. అయితే వంటింట్లో ఉన్నప్పుడు కూడా బురకాని వేసుకొని ఉండాలి సార్. అక్కడ ఇండ్లు ఎట్లుంటాయి, వెంటిలేషన్ ఎట్లుంటుంది? కోర్స్
అది ఇప్పటి వరకు ఉన్న అయితే వార్తలు. ఇంకా ముందు ఏమైనా ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.